కాకపోతే నాకు నిజంగానే కొంచెం బాధ అనిపిస్తూ ఉన్నది. ఎన్ని మాటలు చెప్తివి పాపం, ఎంత ఆగం అయిపోయినావు నువ్వు. బాధ అవుతూ ఉన్నది నిజంగానే కదా. ఏదో పాపం మంత్రి కావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి కావాలన్న ఆశలతో ఉన్నాడే, పాపం వెళ్ళగొట్టే పార్టీలకించి. సో అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. మరి గట్లనే ఉంటుంది. మరి ఇక నీకు తిన్నింటి వాసాలే లెక్క పెడతా నేను, నాకు ఓడి అన్నం పెడతానికి సున్నం పెడతా, నన్ను ఎవరి దగ్గర తీస్తావా అని ఎగిరెగిరిదంతా, అవసరం ఉంటే కాళ్ళు మొక్కుతా, అవసరం లేకపోతే పీక పట్టుకుంటానంటే శివరాత్రికి గిదే అవుతుంది. సో దయచేసి ఇకనైనా నీ వైఖరి మార్చుకొని తప్పటడుగు లేకుండా పద్ధతిగా పోతే కనుక నీకు విలువ ఉండే అవకాశాలు ఉంటాయి సమాజంలో. చూడు, ఇవాళ నిన్ను ఎవరో నమ్మే పొద్దు లేకుండా పోయింది. ఎవరో నమ్మే పొద్దు లేకుండా పోయింది. బీసీ వర్గాలు అనుకో, ఎస్సీ ఎస్టీ వర్గాలు అనుకో, లేకపోతే పార్టీలు అనుకో, అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్నిటిని వాడినావు కదా, అన్ని కండవులు కప్పుకున్నావు కదా.